ఏంటమ్మా ఇటొచ్చావు? తను ఇంట్లో ఉన్నట్లేదు. అన్నయ్య గారు, వదిన గారు. ఓ నమస్కారం అండి. ఈ వదిన గారా? కళ్ళకేమైంది? ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను. పాప ఆయన కూడా పారిపోయినట్టున్నారు కదా. అది నన్ను ఒకసారి చూడండి. అయ్యో తప్పమ్మా, పరిస్థితిని చూడకూడదు. నేను నా భార్యని సరిగ్గా చూడను. అంత నిష్టానా? అలా కాదండి, చూడడానికి కొంచెం కష్టం. 2 కళ్ళు చాలు. మీరు అంటున్నారని నేను ఇలా మారిపోయి బూట్బుల్ గా వచ్చాను. ఐఎమ్ యువర్ వైఫ్ అంజలి. అలా చూడకండి, సిగ్గేస్తుంది. నువ్వు నా పెళ్ళానువా? టోటల్ గా మారిపోయాను. ఎలా ఉందండి, బాగుందా? వేషం మార్చగానే నువ్వు నాకు పెళ్ళామేంటా అనిపిస్తుంది. మరేనండి, వేషం మార్చగానే మీరు నాకు మొగుడేంటా అనిపిస్తుంది. సైకలాజికల్ ఫీలింగ్. ఏమిటి మీరు కూడా మారిపోండి నాలాగే మోడర్న్ గా. నేను మారిపోవాలా? మారండి బాబు, లేకపోతే వానర్ మారిపోయేలా ఉన్నాడు. ఇదిగో ఇలా ఊసవలు ఇలా రంగులు మార్చడం నా వల్ల కాదు. నీ సోది ఆపు. అసలే పొద్దుటి నుంచి పాత పాటలు వినకుండా నా మతి పోతోంది. అవును, తాతల కాలం నుండి పాడుతున్న నా గ్రామఫోన్ ఏదే కనపడి చావట్లేదు. అదా, అది ఇంకెక్కడుంది? ఎక్స్చేంజ్ ఆఫర్ లో చాపవాడికి ఇచ్చేసి జీబీడి తెచ్చాను. ఇదిగో జీబీడి. అది చిత్తిచ్చావా? ఇది కీమోటు. దీన్ని నొక్కితే పాట వస్తుంది, దీన్ని నొక్కితే నువ్వు వస్తావా? మనకు కావాల్సిన పాట వస్తుంది. చూడండి. ఏది నాకు ఈ నొక్కలు అర్థం కావు. నా పాత బుర్ర కావాలి. అయ్యో, పాట అన్నమాట నా దగ్గర ఎత్తకండి. మనం కొత్త పద్ధతులకు అలవాటు పడతాం. మన ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయారా మీరు?